వీక్షకులకు నమస్కారం. ముఖ్యంగా అమరావతి రాజధాని రైతుల గుడ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ రైతుల గుడ్ న్యూస్. అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ, హైదరాబాద్లో హైటెక్ సిటీ మాదిరి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రాబోతా ఉంది. అందుకు 50 ఎకరాల భూములు కేటాయించారు సిఆర్డీ అధికారులు. అమరావతి కోర్ క్యాపిటల్ సమీపంలోని లింగాయపాలెం, తాళ్ళాయపాలెంలో నదీ తీరానికి సమీపంలో 50 ఎకరాల ల్యాండ్ కేటాయించారు. ప్రముఖ అంతర్జాతీయ ఐటీ ఎక్స్పోర్ట్ సంస్థ IBM, TCSతో కలిపి మరికొన్ని సంస్థలు, ప్రముఖ సంస్థలతో కలిపి అక్కడ 50 ఎకరాల్లో 2 కోట్ల చదరపు అడుగుల కమర్షియల్ స్పేస్ డెవలప్ చేయబోతా ఉన్నారు. ఉద్యోగస్తులకు ఎవరైతే ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేయబోతా ఉన్నారో వారికి ఆ సమీప ప్రాంతాల్లోనే నివాస సముదాయాలు కూడా రాబోతున్నాయి. 50 ఎకరాల్లో 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రాబోతా ఉన్నాయి రాబోయే 3 సంవత్సరాల్లో. హైదరాబాద్లో హైటెక్ సిటీ సైబరాబాద్ నగరాన్ని ఎలా క్రియేట్ చేసిందో, అమరావతి రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ ఒక ఐకానిక్గా మిగలబోతా ఉంది. అమరావతి రాజధాని అంటే కేవలం అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, ఉద్యోగస్తుల క్వార్టర్స్ నిర్మిస్తే పూర్తయినట్టు కాదు. అమరావతి రాజధానిలో ఎకనామిక్ యాక్టివిటీస్ ఉండాలని మొదటి నుంచి మేధావులు మొత్తుకుంటా ఉన్నారు. జాబ్ క్రియేషన్ అవ్వకుండా అమరావతి రాజధానికి ఎవరు రారు అనే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడో గ్రహించారు. అందుకే అమరావతి రాజధానికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ తీసుకురావడంతో పాటు అమరావతి రాజధానిని కేవలం గుంటూరు, పల్నాడు జిల్లాలకే కాకుండా కృష్ణా, NTR జిల్లాల్లో కూడా అమరావతి రాజధాని ఫలాలు అందించబోతా ఉన్నారు. ఇప్పటికే అమరావతి రాజధానికి సంబంధించి అమరావతి మండలంలో పల్నాడు జిల్లాల్లో 5 గ్రామాల్లో 12,000 ఎకరాల భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రైతులు కూడా భూ సమీకరణకి ముందుకొచ్చారు. ల్యాండ్ పూలింగ్, వారే ల్యాండ్ ఇవ్వడానికి ముందుకొచ్చారు. ఇక NTR జిల్లాలో కూడా ఒక 4 గ్రామాలు ఇప్పటికే గ్రామ సభలు నిర్వహించారు. రాబోయే రోజుల్లో మరికొన్ని మండలాల్లో కూడా అమరావతి రాజధానిని విస్తరించబోతున్నారు. అందుకే కృష్ణా నది మీద కనీసం 5 ప్రాంతాల్లో బ్రిడ్జిలు రాబోతా ఉన్నాయని ముఖ్యమంత్రి స్వయంగా చెప్పారు. ఇప్పటికే వెస్ట్ బైపాస్లో భాగంగా 6 లైన్ల బ్రిడ్జి నిర్మాణం పూర్తయింది. మరో బ్రిడ్జి మాదిపాడు, వేలాద్రి మధ్యలో మరో బ్రిడ్జి వస్తూ ఉంది. పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఇన్నర్ రింగ్ రోడ్డు మీద ఒక బ్రిడ్జి, అవుటర్ రింగ్ రోడ్డు మీద మరొక బ్రిడ్జి, వైకుంఠపురం దగ్గర బ్యారేజీ రాబోతా ఉంది. అంటే మరొక 3 కూడా రాబోతుంది, మొత్తం 5. ఇక రైల్వే ట్రాక్ కూడా రాబోతా ఉంది. అమరావతి రాజధానిలో కనీసంగా రాబోయే 5 సంవత్సరాల్లో 5 లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేయబోతా ఉన్నారు. ఒకవైపు బిట్స్ పిలానికి 70 ఎకరాల భూములు కేటాయించారు. ఆ సంస్థలో కూడా దాదాపుగా 1,200 మంది ఎంప్లాయీస్కి ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవ్వబోతా ఉంది. ఇక ఈ క్వాంటమ్ వ్యాలీ పనులు మొదలై ఇది కనుక ఒక్కసారి ఫోర్స్లోకి వస్తే, పనులు కనుక పూర్తయితే ప్రపంచ స్థాయిలో మంచి పేరున్న సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీస్, MNC బహుళజాతీయ సంస్థలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తాయి. ఒక్కసారి కనుక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అయితే TCS లాంటి, IBM లాంటి సంస్థలు కనుక కార్యాలయాలు ఓపెన్ చేస్తే వాటికి అనుబంధంగా పనిచేసే ITES సంస్థలు 100ల సంఖ్యలో వస్తాయి. అమరావతి నవనగరాల్లో భాగంగా ప్రతి నగరంలోనూ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతి సంస్థతో మాట్లాడండి, వారి అవసరాలు తెలుసుకోండి, వారికి ఎలాంటి రాయితీలు కావాలో అడగండి, ప్రతిరోజు ఫాలోఅప్ చేయండి. చాలా సంస్థలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తూ ఉన్నాయి అని చెప్పేసి మంత్రులందరినీ ఆదేశించారు. రాబోయే రోజుల్లో అమరావతిలో ఒక భారీ సంస్థ పెట్టుబడులు పెట్టబోతా ఉంది. ప్రస్తుతానికి చర్చల దశలో ఉంది. మరింత ఆ చర్చలు ముందుకెళ్ళిన తర్వాత MOU దశకి వచ్చిన తర్వాత దాని మీద మనం మరో వీడియోలో తెలుసుకుందాం.